తెలుగు రాష్ట్రాలలో కురిసిన అకాల వర్షానికి అపార నష్టం జరిగింది. రైతు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. చేతికి అంది వచ్చిన పంటలు నేలపాలయ్యేసరికి కొంతమంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ మరికొంతమంది ధర్నాలు చేస్తూ రోడ్డెక్కారు. తెలుగు రాష్ట్రాలలో కురిసిన అకాల వర్షానికి రైతుల జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. 3 రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. వరి, మామిడి, మిర్చి పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఐకేపీ కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని సమయానికి కొనుగోలు చేయకపోవడంతో ధాన్యమంతా తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 గ్రామాలు కంప్లీట్ తుడుచుకుపోయినాయి. తుడుచుకపోతే కూడా ఈ రోజు ఏ అధికారి కూడా చెల్లడం లేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా చెల్లడం లేదు. ఇది మా ఆవేదన ఏంటంటే చచ్చుడా పిల్లలను చాదుకునుడా అనే పరిస్థితిలో ఉందాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్ యార్డులో టార్పెన్లతో ధాన్యం తడవకుండా కాపాడినా కొంత ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు సూర్యాపేట జిల్లాలోనూ అకాల వర్షం రైతులకు తీరని వేదనని మిగిల్చింది. రైతుల ఆక్రోశం ఆవేశంగా మారి రోడ్డెక్కేలా చేసింది. ప్రకృతి ప్రకోపానికి కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందుగానే కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం వచ్చేది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. కేసీఆర్ కాడికి పోవాలి, అక్కడికే పోవాలి, పైకి పోవాలి. కేసీఆర్ కాడికి పోవాలి. మాది రైతు అన్నది ఏంటిది అన్నది కేసీఆర్ కాడికి పోవాలి. కేసీఆరే మాకు అన్నం పెట్టినా సంపినా సాధినా మొత్తం కేసీఆర్ గారికి పోవాలి. ఏం చేసినా కూడా కేసీఆర్ మాకు అన్నం పెడతాడా లేకుండా మందామంటాడా, మాకు కావాల్సింది అంతే. మరోవైపు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని లక్కవరం గ్రామంలో ఈదురు గాలులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. 8 ఎకరాలలో బొప్పాయి పంట నేల కొరిగింది. సుమారు 24 లక్షల రూపాయల మేర నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన చెందారు. ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ జలమయమవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ అకాల వర్షానికి పంటలు ఏమవుతాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా ఈ అకాల వర్షంతో భారీ నష్టాన్ని చవిచూసిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల రైతులు డిమాండ్ చేస్తున్నారు.